హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ కిచెన్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు వంకాయ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ పప్పును తీసుకున్నాను. ఇది దీంట్లో యాడ్ చేసి బాగా వేయించుకుందాం. కాసేపు హై ఫ్లేమ్లో వేయించుకోండి, దాని తర్వాత సిమ్ చేసేసుకోండి. కొంచెం వేడయ్యింది. ఇప్పుడు చిన్న సిమ్లో పెట్టి మళ్ళీ వేపించుకుందాం. మన పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో తీసేసుకుందాం. ఏదైనా వేరే దాంట్లో తీసేసుకోండి. పప్పు ఇస్ రెడీ. వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైపోయాక మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు దీంట్లో యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయలని కూడా వేసేసుకోండి. దీన్ని ఒకసారి దంచేసుకుందాము. కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. పోపుకి నేను ఇక్కడ ఆవాలు, జీరా, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకుని తీసుకున్నాను. మనం తీసుకున్న పోపు దినుసులని దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. వంకాయల్ని ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. వంకాయ హాఫ్ మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజ్ అయితే ఒక 1 టొమాటోని చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మగ్గనివ్వండి. ఎలాగో మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెమే ఇది రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఎలాగో ఉంటుంది కాబట్టి కారము. సో అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఈ రెండు అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత పప్పు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం పప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా రెండింటిని కూడా కలిపేసుకోండి. బాగా అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం ఆ పప్పు వంకాయ మునిగినంత వరకు యాడ్ చేసుకోండి. నేను ఎలాగో తాగిన నీళ్ళే వాడాను కాబట్టి ఆ నీళ్ళు కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం పప్పు మునిగినంత వరకు వాటర్ వేసుకొని సిమ్లో లిడ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక గడి ఉంచేసుకోండి. అలా మధ్య మధ్యలో కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి. అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చెక్ చేసుకుంటూ ఉండడానికి. అండ్ పప్పు ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎలాగో మనం రోస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే ఇది అయిపోద్ది. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వరకు బాగా వేయించుకుంటూ అండ్ బాగా ఉడికించుకుంటూ ఉంచుకోండి. ఒకవేళ మీకు వాటర్ ఇంకిపోయింది అనుకుంటే మధ్యలో కూడా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మీకు థిక్గా కావాలంటే. అంతే, ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, మన పెసరపప్పు వంకాయ ఈజ్ రెడీ. వండండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.